ఐపీఎల్ హిస్టరీలో ఎంతో మంది కెప్టెన్స్ వచ్చారు పోయారు, కానీ హిస్టరీ మాత్రం కొందరే క్రియేట్ చేశారు. మరి ఐపీఎల్ హిస్టరీలో అలాంటి టాప్ 5 కెప్టెన్స్ ఎవరో తెలుసా? నంబర్ 5 షేన్ వార్న్. 2008 ఫస్ట్ ఐపీఎల్ సీజన్ లోనే ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేని రాజస్థాన్ రాయల్స్ ని ఛాంపియన్స్ గా నిలబెట్టాడు. నంబర్ 4 హార్దిక్ పాండ్యా. గుజరాత్ టైటన్స్ కి ఫస్ట్ సీజన్ లోనే కెప్టెన్ గా టైటిల్ అందించాడు. తర్వాత సీజన్ ఫైనల్ కి కూడా తీసుకెళ్లాడు. ప్రెషర్ సిచ్యుయేషన్ లో కామ్ గా డెసిషన్స్ తీసుకొని కెప్టెన్ గా తన వాల్యూ ప్రూవ్ చేసుకున్నాడు. నంబర్ 3 గౌతమ్ గంభీర్. కోల్కతా నైట్ రైడర్స్ ని కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ చేసి 2012 మరియు 2014 లో 2 ఐపీఎల్ టైటిల్స్ గెలిపించాడు. నంబర్ 2 రోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్ ని ఐపీఎల్ హిస్టరీలోనే స్ట్రాంగెస్ట్ ఫ్రాంచైజ్ గా మార్చిన కెప్టెన్. 5 ఐపీఎల్ ట్రోఫీస్ గెలిచి బిగ్ మ్యాచెస్ లో కూల్ కెప్టెన్సీతో లెజెండరీ స్టేటస్ సంపాదించాడు. నంబర్ 1 ఎంఎస్ ధోని. చెన్నై సూపర్ కింగ్స్ కి ఎన్నో ఏళ్ల పాటు కన్సిస్టెంట్ గా ప్లే ఆఫ్స్ కి తీసుకెళ్లడం, ప్రెషర్ సిచ్యుయేషన్స్ లో అన్బిలీవబుల్ డెసిషన్స్ తీసుకోవడం, యంగ్ ప్లేయర్స్ ని ఛాంపియన్ గా మార్చడం అండ్ 5 ఐపీఎల్ టైటిల్స్ గెలవడం, ఇవన్నీ ధోని గ్రేట్నెస్ ని చూపిస్తాయి. మరి మీ ఒపీనియన్స్ లో టాప్ 5 కెప్టెన్స్ ఎవరు? కామెంట్స్ లో చెప్పండి.